అంటే దేవుడిచ్చిన ఛాన్స్ అండి, దేవుడిచ్చిన అవకాశాలను వాళ్ళు వినియోగించుకోవాలి. బిడ్డలారా, చురుగ్గా ఉండండి. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికంటే అదే కారణం చేత వచ్చాను. సమయమును పోనీయొద్దు అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? మనం నిర్లక్ష్యం చేస్తే వెళ్ళిపోతుంది, దాన్ని పోనీయకుండా పట్టుకోవాలి. ఆ సమయాన్ని సరిగా వినియోగించుకోవాలి. అది వివేచన కలిగిన పని. చేసినవి ఎంత చేసామని చూసుకుంటా కూర్చోవడం కాదు. చేసినవి కొంచెమే, చేయాల్సినవి చాలా ఉన్నాయి. సాధించినవి కొన్నే, సాధించాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి జరిగినటువంటి గెలుపోవటంలో చూసుకుంటా, అల్ప విజయాలను చూసుకుని ఆనందపడుకుంటా అక్కడే ఉంటాం కాదు, గాని దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు సాధించడానికి నడుం కట్టాలని నిర్ణయించుకొని దేవుని పాత్రలు కావాలి. దేవుని చేతిలో బలంగా వాడబడాలి. ఈరోజు మీకే ఆదరణ లేకున్నారు కదా, మీరు అనేకులను ఆదరించాలి, మీరు అనేకుల్ని బలపరచాలి, అనేకుల్ని ప్రోత్సహించాలి, అనేకులకు ఉపదేశం